అవును. మరి ఇంకేంటి అక్కడ? ఆయన నా వేదిక మీద కూడా చెప్పారు కదా, అది రోజు అరగంట తినేస్తాను నేను మిమ్మల్ని, గంట. రచ్చబండ వేదిక అదే గంట తినేస్తాను ఆయనే చెప్పారు కదా. మరి ఇంకేంటి ఆయన ప్రశ్నించకపోవడం ఏంది? ఉమ్, అసలు భూమి పుట్టినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు తిడతానే ఉండే. ఉమ్, ఇంకా ఆయన ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం కూడా కాదు, ఉమ్, బుర్రద రోజు వేస్తానే ఉన్నాడు రఘురామకృష్ణరాజు. అవును. అట్లాగే అలా ఎమ్మెల్యేలు ఎంపీలు బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అంతకుముందు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు అనలేదు అసలు జగన్ని. అవును. ఏ సమూహం జగన్ని కాపాడుకొచ్చింది? ఉమ్, వాస్తవంగా చెప్పాలంటే సాక్షి వాళ్ళకే పూర్తిగా కాపాడడం రావట్లా అవును. జగన్ని. ఉమ్, ఉమ్, ఏ రోజు జగన్ని తిట్టిపోసేటటువంటి సమూహం ఈయన చుట్టూతోనే ఉంది కదా, ఇప్పుడు ఈయన్ని నెత్తినేసుకునే ఉంది. ఉమ్, మరి ఇంక జగన్ అసలు ప్రశ్నించడం ఎవడున్నాడు? ఉమ్, ఈయన్ని ప్రశ్నించేవాడు లేడని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు. అవును. ఉమ్, జగన్ని ప్రశ్నించట్లేదు అనేది అంతకమించిన కామెడీ ఇంకోట్లేదు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రశ్నించబడనటువంటి వాడు ఒక్క చంద్రబాబు నాయుడే. ఉమ్, సాక్షి వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, అవును. వైసీపీ వాళ్ళు కానీ ప్రశ్నిస్తుంటారు. అది ఎవడు పట్టించుకోడు. సాక్షి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రశ్నించేది. పేపర్ని వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ టీవీని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఉమ్, ప్రశ్నించట్లేదు, అది కవర్ అవ్వట్లేదు. ఉమ్, కానీ మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కడా చూడలేదు వాళ్ళిద్దరి దగ్గర తప్పి. ఉమ్, అదే ఈవెన్ టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళు దాన్ని బ్లూ మీడియాని సృష్టించాలని చూసిన వాళ్ళు న్యూట్రలే కానీ